హాయ్ శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మీద మాట్లాడతామండి. ఏంటంటే మీకు అత్యంత విశ్వాసంతో సంకల్పంతో ఏదైనా అడిగితే మీ ముందుకు ఎలా వస్తుంది అని. అది ఒకసారి వినండి. ఒక 8 ఏళ్ల చిన్న అబ్బాయి మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్ ఓనర్కి ₹1 నాణ్యం చూపిస్తూ, మీ షాప్లో దేవుడు ఉంటే ఈ ₹1కి నాకు ఆయన్ని ఇస్తారా అని అడుగుతాడు. షాప్ ఓనర్ కోపంగా ఆ నాణ్యాన్ని విసిరి కొట్టి ఆ అబ్బాయిని వెళ్ళగొడతాడు. ఆ అబ్బాయి ఆ నాణ్యాన్ని తీసుకొని ఒక షాప్ నుంచి మరో షాప్కి తిరుగుతూ ఈ రూపాయికి దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలామంది షాప్ ఓనర్స్ అతన్ని తోసేశారు, కానీ ఆ అబ్బాయి మాత్రం ధైర్యం కోల్పోలేదు. చివరికి ఇంకా పెద్ద షాప్లోకి వెళ్ళి అదే ప్రశ్న అడుగుతాడు. ఆ షాప్ ఓనర్ చాలా కోపంగా అతన్ని బయటికి లాగి తోసేస్తాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళ్తున్న ఒక కాస్ట్లీ కారు ముందు పడిపోతాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక రిచ్ మ్యాన్ కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. ఆ అబ్బాయి జరిగిన సంగతిని మొత్తం చెప్పి తన ₹1 నాణ్యం చూపిస్తూ ఇలా అడుగుతాడు, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ ₹1కి నాకు ఇస్తారా అని. ఆ రిచ్ మ్యాన్ చిరునవ్వు నవ్వుతూ, నేను ₹1కి దేవుడిని కొనుగోలు చేసి నీకు ఇస్తే నువ్వు ఆయనతో ఏం చేస్తావు అని అడుగుతాడు. ఆ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు, మా అమ్మ నాకు అన్నీ, ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాట్లు పాడుతుంది, నన్ను బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడగలడు అని చెప్పారు. అందుకే నా దగ్గర ఉన్న ₹1కి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను అని చెప్తాడు. ఇది విన్న ఆ ధనవంతుడు అంటాడు, నీకు ఆ ₹1కి దేవుడు కావాలా, నేను ఇస్తాను అని చెప్పి అతడు ఒక లెటర్ రాసి కవర్లో పెట్టి ఆ అబ్బాయికి ఇచ్చి, ఈ లెటర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక డాక్టర్కి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్తాడు. ఆ అబ్బాయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ లెటర్లో పేర్కొన్న డాక్టర్కి తీసుకెళ్ళి ఇస్తాడు. డాక్టర్ ఆ లెటర్ తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. అది హాస్పిటల్ ఫౌండర్ స్వయంగా రాసిన లెటర్. వెంటనే ఆ బాలుడి తల్లికి బెస్ట్ ట్రీట్మెంట్ అందేలాగా ఏర్పాట్లు చేస్తారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. కొన్ని రోజుల తర్వాత అదే కారు నుంచి దిగిన ధనవంతుడు, అదేనండి హాస్పిటల్ ఫౌండర్, చాలామంది బెస్ట్ డాక్టర్స్తో కలిసి ఆమెను చూడడానికి వస్తాడు. ఇంకా ఆ తల్లి హాస్పిటల్ ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది. అప్పుడు ఆ రిచ్ మ్యాన్ అంటాడు ఆమెకి ధైర్యంగా, మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయి ఇప్పటికే మీ చికిత్సకు కావలసిన మొత్తం చెల్లించేశాడు అని. అది విన్న తల్లి ఆశ్చర్యపోయి తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూస్తుంది. ఆయన మరలా ఇలా చెప్తాడు, వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ అబ్బాయి చదువుకి వినియోగిస్తాను అని. తల్లి చాలా ఎమోషనల్గా, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు, మీ కుమారుడికి దేవుడిపై ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలి, ఆయనను భగవంతుణ్ణి అన్న సంకల్పమే దీనికి కారణం. చూడండి, హృదయంలో విశ్వాసం ఉంటే, దృఢమైన సంకల్పం ఉంటే ₹1కైనా దేవుడు దొరుకుతాడు కదా. ఇప్పుడు ఆ అబ్బాయికి దొరికినట్టే. అంతేనండి, మీరు స్ట్రాంగ్గా సంకల్పించి మంచిగా దృఢమైన విశ్వాసం మీకుంటే మీరు ఏదనుకున్నా నెరవేరుతుందండి. నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, సరేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.